హాయ్ బ్రో. ఆయన ఏందన్నా ఇది ఇన్ని రోజులు సందేసి ఒక వారం నుంచి ఇన్నే ఉన్నామంట. మాకు ఈరోజు తెలిసింది వచ్చినాము. మరీ నైట్ 12 అవుతున్నా కూడా ఇప్పటిదాకా ఇట్లా ఉండడేంది? ఏంది మొండి పోయిందాక నేను అసలు బిగ్ బాస్ అనేది నిన్ను చేర్చుకుంటారో లేదో తెలియదు, కానీ దయచేసి ఈయన బిగ్ బాస్ లాగా తీసుకోండి ప్లీజ్. ఎందుకంటే ఆకలి పోరాటం ఏమిటి, ఇది నిరాహార దీక్ష చేస్తున్నాడు. సీజన్ 9 లాగా తీసుకోవాలని చెప్పేసి అన్న ఆల్రెడీ తీసుకున్నారన్న. మొన్న బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ గా కామన్ మ్యాన్ కి అవకాశం వచ్చింది కదా, అందరు అప్లికేషన్ చేసుకున్నారు. నేను కూడా చేసుకున్నా. నాకు అవకాశం వచ్చింది కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. నేను నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎంతమంది ఫాలోవర్స్ అని చెప్పేసి అడిగితే నాకు యూట్యూబ్ ఛానల్ వేసానంటే, సారీ తమ్ముడు, కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ ఉండాలి, ఫాలోవర్స్ ఉండాలి, కనీసం 1 మిలియన్ ఉండాలి, అట్లనైతే అవకాశం ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇంత చేసినా నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు? నాకు లేకపోయినా కానీ మీలాంటి వాళ్ళ ప్రతి యూట్యూబ్ ఛానల్లో నేనే కనిపిస్తున్నా. నేనేమనుకున్నా అంటే యూట్యూబ్ ఓపెన్ చేసినా నేను కనిపిస్తున్నా, ఫేస్బుక్ ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా నేను కానొస్తున్నా, ఏ ఫేస్బుక్ ఓపెన్ చేసినా నేను కానొస్తున్నా, ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా నేను కానొస్తున్నా, ఏ ట్విట్టర్ ఓపెన్ చేసినా నేనే కానొస్తున్నా, ఏ షేర్ షాట్ ఓపెన్ చేసినా నేనే కానొస్తున్నా, ఏ మోదు ఓపెన్ చేసినా నేనే కనిపిస్తున్నా. ఇంకా నాకెందుకులే యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఏమిటిదంటే మీరు కంటెస్టెంట్గా వెళ్ళాలంటే మేము కూడా మస్తు సపోర్ట్ చేస్తాము. కాకపోతే ఏమిటిదంటే మరి ఇంతగానం మొండి పట్టుదలగా కూర్చున్నారంటే మీరు బిగ్ బాస్లోకి తీసుకుంటే మీరు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏమైనా హెల్పింగ్ చేయాలనుకున్నారా, లేకపోతే మీరు హెల్ప్ చేయడానికి నాకే హెల్ప్ చేసే దిక్కులేదన్నా. నేను ఇంకెవరికి హెల్ప్ చేశానన్నా? ఇప్పుడు ఏమిటిదంటే మీరు వెళ్తున్నారు కదా, మీ ఊరు ఏది, మీ డిస్టిక్ ఏది? మాది నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ మండలం, గ్రామం తడకమల్ల అన్న, తెలంగాణ. నేను తెలంగాణ బిడ్డనన్న. తెలంగాణ బిగ్ బాస్ ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇస్తుందన్న. నాకు కూడా ఒక చిన్న అవకాశం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే అన్న, కాకపోతే ఏంటంటే ప్లీజ్ బిగ్ బాస్, దండం పెడితే బిగ్ బాస్, బిగ్ బాస్ మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు బిగ్ బాస్. నాకు కూడా ఒక చిన్న అవకాశం ఇవ్వండి బిగ్ బాస్. నాకు యూట్యూబ్ ఛానల్ లేకపోయినా కానీ మిగతా యూట్యూబ్ ఛానళ్ళలో ఏ యూట్యూబ్ ఛానల్ చేసినా నేనే కానొస్తాను రోజు బిగ్ బాస్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ట్విట్టర్ ఓపెన్ చేసిన, గూగుల్లో మినిమం డిగ్రీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే నేనే, గూగుల్ కప్టే చేసిన నేనే. నాకైతే మస్తు ఫ్యాన్స్ అన్న. ఆంధ్ర, తెలంగాణ, చెన్నై, మద్రాస్, బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, అక్కడ చైనా నుంచి, మన రష్యా నుంచి, అమెరికా నుంచి కూడా మన తెలుగు వాళ్ళు అక్కడ పోయి ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేస్తున్నారు. తమ్ముడు నువ్వు చాలా ఫేమస్ తమ్ముడు, నువ్వు మన తెలుగుడివి, మన తెలంగాణోడివి, ఇక్కడ మా అమెరికా, చైనా, రష్యా దానికి నీ వీడియో వచ్చేసినాయి, మేమైతే మస్తు నవ్వుకుంటున్నాం. ఇప్పుడే ఇట్లా నవ్విస్తున్నాం అంటే బిగ్ బాస్లో పోతే ఇంకెట్లా నవ్విస్తావు, మేము బిగ్ బాస్ పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అన్న. అసలు మినిమం డిగ్రీ అంటే ఏందన్న? అసలు అది ఎందుకో వచ్చింది అన్న, ఎందుకో వచ్చింది, అది ఏదో వైరల్ అయింది, ఆటోమేటిక్గా వచ్చింది అది ఉత్తగానే. ఓకే, మీరు ఏమన్నా తిన్నారా? ఏం తినలేదన్న, వారం రోజులు ఈయనే కూర్చుంటున్నా, ఏం తినట్లే, ఏం తాగట్లే, ఇక్కడనే ఉంటున్నా, ఇక్కడనే పంతున్నా, ఇక్కడనే చేస్తున్నా. అయ్యో, ఓకే అన్న, కాకపోతే ఏమిటిదంటే ఇప్పుడు మిమ్మల్ని అయితే ఇంతకుముందు అయితే వచ్చి అడిగినరా బిగ్ బాస్ వాళ్ళు? నేనే ఫాలో అవుతున్నా, నేనే ఫోన్ చేస్తున్నా, నేను ఫోన్ చేస్తుంటే ఓకే. మొన్న వీడియో పెట్టమని అన్నాడు కదా, మీరు వీడియో పెట్టిరా? పెట్టాను, ఓకే అయింది. కామన్ మ్యాన్ అప్లికేషన్ పెట్టాను, ఓకే అయింది. ఆ తర్వాత ఏమైందంటే నీకు యూట్యూబ్ ఛానల్ లేదు, ఫాలోవర్స్ లేరు కదా, సారీ తమ్ముడు ఏమనుకోకు, కష్టం అని. అంటే పబ్లిసిటీ ఉంటేనే తీసుకుంటామన్నారా? పబ్లిసిటీ ఉన్నావు కానీ నీకు యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ లేరు అనేది. మరి మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు కదా?
ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరికి తెలవాలంటే మీకు కూడా అందులో ఆదాయం వస్తుంది. యూట్యూబ్ ఛానల్ కి బిగ్ బాస్ చేద్దామని అన్న, అందరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పోవాలన్న బిగ్ బాస్. చెప్పన్న. ఓకే ఇప్పుడు సీరియల్కి పోయిన వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పోతున్నారు అన్న. ఇంకా అట్లా అనుకుంటే నాలాంటి వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో కొన్ని లక్షల మంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు అన్న. అందరికి అవకాశం ఇస్తారు అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే. లేదు చెప్పండి అన్న. ఓకే, లాస్ట్ ఒక రిక్వెస్ట్ చేసుకోండి తెలంగాణ ప్రజలకు అందరికీ, తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు. ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు అన్న. మీడియా వాళ్ళు చేస్తున్నారు, అందరు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. బిగ్ బాస్ ఒక్కటే చెప్పింది ఏంటంటే నీకు యూట్యూబ్ ఛానల్ లేదు, ఫాలోవర్స్ లేరు అనేది కొంచెం. ఓకే, బిగ్ బాస్కు రిక్వెస్ట్ చేసుకోండి లాస్ట్. ప్లీజ్ బిగ్ బాస్, ప్లీజ్ నాగార్జున గారు దండం పెడతా, కాలం ఇస్తా బిగ్ బాస్. నేను పూర్ జెన్యున్ కామన్ మ్యాన్ని మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గ్రామం దొరకమల్ల. నేను అమ్మా నాన్న లేని అనాథని బిగ్ బాస్. ప్లీజ్ బిగ్ బాస్ మీరే నాకు హెల్ప్ చేయండి సార్. నాకు ఏం లేదు, ఇల్లు లేదు, పొలం లేదు, ఆశ లేదు, అంతస్తు లేదు. కనీసం పెళ్లి చేసుకుందామంటే ఏ పిల్ల కూడా లవ్ చేద్దామంటే అమ్మాయిలు ఎవరు దగ్గర రావట్లేదు. పెళ్లి చేస్తుందంటే ఎవరు పిల్లలు ఇస్తలేరు. ఏం చేయాలి బిగ్ బాస్? ప్లీజ్ బిగ్ బాస్ దండం పెద్ద బిగ్ బాస్ కాలం. మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు కదా, నాకు ఒక అవకాశం ఇవ్వండి బిగ్ బాస్. ప్లీజ్ బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, బిగ్ బాస్. ఓకే ఫ్రెండ్స్, చూసిండ్రు కదా మన బిగ్ బాస్ సీజన్ 9 కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇంకోటి ప్రతి ఒక్కరు ఈయనకు సపోర్ట్గా నిలబడడానికి మేము కూడా సపోర్ట్గా నిలబడుతున్నాం. ఎందుకంటే కామన్ మ్యాన్ అనేది బిగ్ బాస్లో ప్రతి ఒక్కరు ఒక 5 మంది కంటెస్టెంట్లన్నా పక్కా ఉండాలి. మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్.